హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందు షాట్ అయితే చూసే ఉంటారు కదా, చూడని వాళ్ళు వెళ్ళి ముందు షాట్ కూడా చూడండి. మేమైతే ఖమ్మంలో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వచ్చామండి. మేము బాగా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయింది అయితే జలకన్యని చూడడానికి. మొత్తానికి అయితే మాకైతే జలకన్య కనిపించింది. మా మిన్ను దాన్ని చూసి ఎంజాయ్ చేస్తుందని అయితే అనుకున్నాను, కానీ తనైతే చూసి ఏడుపు అయితే స్టార్ట్ చేసింది. తను భయపడ్డది ఎందుకు అక్కడ లైటింగ్కి అండ్ జనాలకి జలకన్య అలా కనిపించేసరికి ఇంకా అక్కడే ఎక్కువసేపు ఉంటే తను భయపడి ఇంకా ఎక్కువ వేస్తుందేమో అనిపించింది. అందుకే తనని తీసుకుని అయితే మేమైతే బయటకు అయితే వచ్చేసాము. బయట అయితే ఇలా స్ట్రీట్ షాపింగ్ లాగా అయితే మొత్తం పెట్టారండి. ఇంకా మనం బోర్గా ఫీల్ అవ్వకుండా ఆడుకోవడానికి గేమ్స్, ఇంకా ఆడుకొని అలసిపోతే మధ్యలో తినడానికి అని ఫుడ్ స్టాల్స్ అలా చాలానే ఉన్నాయి. పిల్లలు ఎక్కడానికి ఇంకా అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి. మన జేబుల నిండా డబ్బులు ఉంటే చాలండి, ఉన్నాయన్నీ బాగా ఎంజాయ్ చేసి అన్ని నచ్చిందల్లా కొనుక్కొని అయితే రావచ్చు. మా వారైతే ఎప్పటి నుంచో ఆ బాటిల్ బ్యాగ్ కోసం అయితే చూస్తున్నారు. ఇప్పటికీ ఇక్కడ ఎగ్జిబిషన్లో కొన్ని కనిపించేసరికి ఇంకా తీసుకోకుండా అయితే ఆగలేదు, తీసుకున్నారు. మధ్యలో ఫుడ్ స్టాల్స్ అయితే మమ్మల్ని బాగానే అట్రాక్ట్ చేశాయి, కానీ ఈ మధ్య బయట ఏ ఫుడ్ తినాలన్న భయం వేస్తుంది కదా, అందుకే ఇంకా మా క్రేవింగ్స్ని మేమే చంపుకోవాల్సి వచ్చింది. ఇంకా ఇంతలో మేము అలా తిరుగుతుంటే మా జున్నుగాడు కూడా లేచేసింది. ఇంకా తను లేచిన టైంకి మేము కరెక్ట్గా బబుల్స్ దగ్గర ఉన్నాము. ఇంకా తను ఆ బబుల్స్తో కొంచెం బాగానే ఎంజాయ్ చేసిందండి. ఇంకా మేమైతే అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళేసరికి నాకైతే చాక్లెట్ ఫౌంటైన్ అయితే కనిపించింది. అది కనిపిస్తే నేనైతే అస్సలు ఆగలేను, నాకైతే చాలా ఇష్టం అదంటే. ఇంకా కనిపిస్తే లాగించాలి కదా, నేనైతే లాగిచ్చేసాను. మా డాడీకి అయితే ట్రైనింగ్ ఉంది, మా డాడీ అయితే ట్రైనింగ్కి వెళ్ళారు. ఇంకా నేను, మా వారు, మా తమ్ముడు, మా మమ్మీ అయితే వచ్చేసాము ఎగ్జిబిషన్కి. ఇంకా మధ్యలో అక్కడక్కడ మా జున్నుగాడు అయితే అందరినీ అట్రాక్ట్ చేసి అందరితో అయితే అలా ముద్దులు అయితే పెట్టించుకొని దిష్టి అయితే తగిలించుకుంటుంది. ఇంకా మేము మొత్తానికి అయితే మా మిన్ను జున్ను ఫేవరెట్ స్పాట్కి అయితే వెళ్ళిపోయాము, అదే అండి గేమ్స్ స్టాల్స్. ఇంకా మా మిన్ను గారిని ఏది ఎక్కించాలా అని అయితే మేమైతే అన్ని చూస్తూ ఉన్నాం అనమాట. మళ్ళీ ఎక్కితే తను భయపడకుండా తను కంఫర్ట్గా అయితే ఫీల్ అవ్వాలి, తను ఎంజాయ్ చేయాలి కదా. తను కూడా ఆలోచిస్తుంది ఇది ఎక్కేనా అది ఎక్కేనా అని అన్నీ ఆలోచించి లాస్ట్కి అయితే ఈ కార్ని అయితే ఫిక్స్ అయ్యింది. ఒకసారి ఇలానే ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఇలా ఎక్కిస్తే తను ఎక్కగానే ఏడ్చితే అయితే స్టార్ట్ చేసేసింది. వాళ్ళైతే మనీ తీసుకుంటే మనకైతే రిటర్న్ ఇవ్వరు, తినేమో కొద్దిసేపు కూర్చోమన్నా అస్సలు కూర్చోలేదు. అందుకే ఈసారి ఎక్కించేటప్పుడు అయితే అన్నీ ఆలోచించి తనని బాగానే ప్రిపేర్ చేయించి అయితే ఎక్కించాము. ఈసారి అయితే తను బాగానే ఎంజాయ్ చేసింది. 5-10 మినిట్స్ వరకు అయితే తను కూర్చోగలిగింది. అంతైనా ఒకేసారి అలా స్పీడ్స్ అలా ఎక్కినప్పుడు వాళ్ళు కూడా భయపడతారు కదా. ఇంకా నెక్స్ట్ ఏంటా అని ఆలోచించి ఇలా చిన్న ట్రైన్ అయితే ఎక్కింది. పెద్ద ట్రైన్ కూడా ఉంది, అందరు కలిసి ఎక్కేది. కాకపోతే మా జున్ను చిన్నపిల్ల కదా, మళ్ళీ తనే ఎలా రిసీవ్ చేసుకుంటుంది, తనేమైనా భయపడుతుందేమో అనేది ఈసారికి అయితే మా మిన్నునైతే ఎక్కించి మేమందరం అయితే డ్రాప్ అయిపోయాము. చిన్నపిల్లలతో ఎంతైనా జాగ్రత్తగానే ఉండాలి కదా. ఇంకా అలా తిరిగి మేమైతే అక్కడ చాట్ ఉంటే చాట్ అయితే తినేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోతుంది. లాస్ట్లో ఐస్ క్రీమ్ కంపల్సరీ కదా.